రైతే రాజు నినాదం కాదు కేసీఆర్ ప్రభుత్వ విధానమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అడగకుండానే రైతు బంధు, రైతు బీమా, సాగునీళ్లు, ఉచితంగా 24 గంటల కరెంటు, 100% పంటల కొనుగోళ్లు చేశామని గుర్తు చేశారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనతో వ్యవసాయ రంగం వెన్నువిరిగి బతుకు తెరువు కోసం వలసబాట పట్టిన అన్నదాతలలో ఆత్మవిశ్వాసం నింపడమే గాక వ్యవసాయం దండగ కాదు పండగ అని చాటిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని కేటీఆర్ ట్వీట్ చేశారు. కరోనా విపత్తులోనూ కర్షకులకు బాసటగా నిలిచిన చరిత్ర కేసీఆర్ది అన్నారు. ప్రతి ఊరికి వెళ్లి పంటలు కొనుగోలు చేసిన ఘనత కూడా కేసీఆర్కి దక్కిందన్నారు. రైతు బంధును రాజకీయం చేసి రైతు భరోసా అంటూ భ్రమలు కల్పించి రైతు బీమాను మాయం చేసి 24 గంటల ఉచిత విద్యుత్తును ప్రశ్నార్థకం చేసి పంటల కొనుగోళ్లకు పాతర వేసి సాగునీళ్లను సాగనంపి అన్నదాతల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి రైతును రహదారులపైకి లాగిన కాంగ్రెస్ రైతుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రైతు భరోసాకు ఎగనామం పెట్టి రుణమాఫీ పేరుతో కనికట్టు చేసిన రేవంత్ రైతుల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇల్లిల్లు తిరిగి అబద్ధపు హామీలు ఇచ్చి నాడు ఓట్లు అడుక్కున్న చరిత్ర మీది అన్నారు. అధికారం దక్కాక ఇల్లిల్లు తిరిగి ఎమ్మెల్యేలను అడుక్కుని కొనుక్కున్న చరిత్ర కాంగ్రెస్దని కేటీఆర్ ఆరోపించారు. రైతులు ఎప్పుడు ఆశపడతారు తప్ప అడుక్కోరు, సమయం వచ్చినప్పుడు గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు.